అనుకున్న టెర్రరిస్ట్ క్యాంపులు. యెస్. ఒకసారి ఇమాజిన్ చేయండి. మనకి 25 కిలోమీటర్ల దూరం. ఎలాంటి థ్రెట్ మనకు అక్కడి నుంచి కనిపిస్తుంది? అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గారు రీసెంట్‌లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇండియా మీదగిన అటాక్ చేస్తే ఈస్ట్ నుండే మేము అటాక్ చేయబోతాము అనేటటువంటి చెప్పారు. అంటే అతని ధైర్యానికి గల క్యాలిక్యులేషన్స్ ఏంటంటే బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా చిన్న చిన్న హ్యామ్లెట్స్ దేశాలు గతంలో చైనా ఇన్ఫ్లుయెన్స్లో వచ్చినటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్కు సపోర్టు వస్తుందనేటటువంటి అపనమ్మకంతోనే ఆసిఫ్ మునీర్ గారు ఆ ప్రకటన చేశారు. రెండో మాట మీరు అనేటటువంటి నోబెల్ గ్రహీత అతను తంతే బూరలు గుప్పలు పడతారు మన సామెత ఉంటుంది, అట్లా ఏదో అనుకోకుండా జీ జిన్పింగ్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత టోన్ అండ్ టెనర్ మారింది ఆయన. ఎస్ అంటే వాళ్ళు యాక్సిడెంటల్గా వచ్చినటువంటి పదవిని ముందు పెట్టుకొని మేము చికెన్ నెక్కును మొత్తం కబ్జా చేస్తామంటానంటే నీకున్నటువంటి స్థాయి ఎంత, నీకున్నటువంటి లెవెల్ ఎంత, భారతదేశం తలుచుకుంటేనే ఈరోజు నీకు ఒక మనుగడ ఉంది. భారతదేశం పెట్టినటువంటి భిక్షతోని, భారతదేశం ఇచ్చినటువంటి పవర్తోని, భారతదేశం ఇచ్చినటువంటి ప్రాజెక్టులతోని నువ్వు శ్వాస పీల్చుకుంటున్నావు. లేదంటానంటే నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నీ బతికేంటి, నువ్వు ఉండేటటువంటి ఎగ్జిస్టెన్స్ ఏంటి. ఈరోజు ఢాకాలో ఉన్నటువంటి ఢాకా మాదేవి కానీ ఆ దేవతల పుణ్యమాట అని చెప్పి మీకు అష్టైశ్వర్యాలు భారతదేశం కల్పించింది. పాకిస్తాన్ మీ మీద దాడి చేస్తే, మిమ్మల్ని ఊచకోతకేస్తే మీకు ప్రొటెక్షన్గా నిలబడింది భారతదేశం. ఈరోజు వచ్చినటువంటి దాంతో నువ్వు భారతదేశం మీద కామెంట్ చేసేటటువంటి స్తోమత, స్థాయి, సామర్థ్యం, హక్కు, అర్హత అనేటటువంటిది నీకు లేదు. రెండో అంశం, మీరు క్వశ్చన్ స్టార్టింగ్లో అన్నారు డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అంటుంది. ఓకే, డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అనేటటువంటిది నెహ్రూ గారి మంచి స్లోగన్, నేను ఒప్పుకుంటాను. అది ఆ కాలం నాటికి. నో మీరు నా సెకండ్ దానికి రావాలి. డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అంటేనంటే అక్కడ జరుగుతున్నటువంటి ఒక అప్రోచ్ లెవెల్ను డిస్టర్బ్ చేయొద్దు అంటని చెప్పారు. కానీ ఆయన డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అంటేనంటే అక్కడ డెవలప్మెంటల్ కార్యక్రమాలు చేయొద్దు అని కాదు, అక్కడ ప్రాజెక్టులు కట్టొద్దు అని కాదు, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయొద్దు అని కాదు, మీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలని మనుషులుగా గుర్తించకూడదు అని కాదు. ఈ 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నెహ్రూ గారు అన్నటువంటి డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ను తప్పుగా ఇంటర్ప్రిటేట్ చేసుకొని అక్కడ మనుషులుగా వాళ్ళని గుర్తించలేదు, అక్కడ ఒక్క ప్రాజెక్టును కట్టలేదు, అక్కడ ఒక్క రోడ్డు నేయలేదు, అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఉండేటటువంటి అర్హతను కల్పించలేదు. నమో ప్రభుత్వం వచ్చినటువంటి 1 మంత్లో అక్కడ 70 డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేశారు. మన కిషన్ రెడ్డి గారే, మన దగ్గర ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారే ఈశాన్య రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ మంత్రిగా, అంటే అక్కడ డెవలప్మెంటల్ కార్యక్రమాలకు ఇన్ఛార్జ్ వ్యక్తిగానే వ్యవహరించారు. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఈస్ట్లో కొనసాగుతున్నాయి. దానికి చక్కటి నిదర్శనంగా త్రిపురలో ప్రభుత్వం మారింది, అస్సాంలో ప్రభుత్వం మారింది, మణిపూర్లో టస్లింగ్స్ కొనసాగుతున్నాయి. అక్కడ అంటే మణిపూర్ లాంటి సంఘటనలు అనేటటువంటిది మనకు బయట చెప్పేటటువంటి మీడియా వేరు, అక్కడ జరుగుతున్నటువంటి వేరు. చొరబాటుదారులను స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మీరు మా దేశానికి వచ్చి మీరు మా అగ్రిగేషన్ చేయడానికి మీకు ఎలాంటి హక్కు లేదు, మేము ఆపుతాం, నిరోధిస్తాం, లేదంటనంటే దాడులు చేస్తామంటని చెప్పి ఓపెన్గా వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. దాన్ని ఇంటర్నేషనల్ మీడియా ఒక రకంగా చూపిస్తుంది, జాతీయ మీడియా ఒక రకంగా చూపిస్తుంది, స్థానికంగా ఉండేటటువంటి పరిస్థితులు ఒక రకంగా చూపిస్తాయి. అక్కడ చొరబాటుదారులను స్థానిక నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. గత ప్రభుత్వాలు వాళ్ళ వాయిస్ను తొక్కేశాయి. ఆపోజిట్ ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళకు ఆయుధాలను సమకూర్చాయి, వీళ్ళని నిరాయుధుల్ని చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చొరబాటుదారుల ఆయుధాలను కట్టడి చేసింది, ప్రజలలో మార్పు తెచ్చింది.
డెవలప్మెంట్ ఉంటే ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి నిర్వచనం చెప్పాలని అనుకుంటున్నారు. అక్కడ సుమారు 70-80 ప్రాజెక్టులు, మొత్తం 7 సిస్టర్స్కే. అవును. అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు ఎవరు, వాళ్ళు క్రిస్టియన్సా, హిందూసా, ముస్లిమ్సా, XYZ అని ఏది చూడలేదు. వాళ్ళకు ప్రాజెక్టులు నిర్మించారు. వాళ్ళకు రోడ్లు 16 లైన్ల రోడ్లు 7 సిస్టర్స్ మొత్తం కవర్ చేస్తుంది. ఇది అంత హిల్లీ టెరైన్లో. ఇంకా అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ ఏముంటుంది? మీకు అక్కడ డైరెక్ట్గా రైల్వే లైన్లను ఎక్స్పెండ్ చేసేటటువంటి భౌగోళిక వసతులు అక్కడ లేవు. అందు గురించి మొత్తం కొండల్ని తొలిచి 16 లైన్ల రోడ్డు, భారత్మాల రోడ్డు కూడా మీకు 16 లైన్లు లేదు. వాళ్ళకు డెవలప్మెంట్ అంటే ఎట్లుంటుందో చూపించాలని అనుకుంటున్నారు. వాళ్ళకు భాష మీద మంచి పట్టుంది, కల్చర్స్ మీద మంచి పట్టుంది, లోకల్ వ్యవస్థల్ని గౌరవించేటందుకు మంచి పట్టుంది. వాళ్ళను అక్కడ కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. మీరు డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అని నైరు గారు అన్నటువంటిది, అక్కడ ఉన్నటువంటి ఒక కల్చర్ని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకు ఒక సెటప్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఆ ప్రాక్టీస్ను మీరు డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. కానీ అక్కడ మీరు డెవలప్మెంట్ చేయొద్దని అనలేదు. ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో 7 సిస్టర్స్లలో అస్సాం రాష్ట్రంలో ఒక్క దగ్గర 1950 ఇమిగ్రేషన్ యాక్ట్ అనేటటువంటిది చాలా పవర్ఫుల్ యాక్ట్. దాన్ని ఇన్వోక్ చేసి SIR ఉన్నా లేకున్నా అక్రమ చొరబాటుదారులను దేశం నుండి పంపిస్తాం, ఇంకా ఎక్కువ అంటనంటే మా రాష్ట్రం నుండి అయితే పంపిస్తామంటని చెప్పి బిశ్వాస్ గారు ఒక యజ్ఞం చేస్తున్నారు. దాంట్లో ఫలితంగా బీహార్ ఎన్నికల కంటే ముందు 1000ల సంఖ్యలో రివిజన్ జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో లక్షల సంఖ్యలో అక్కడి నుండి పంపించడాలనేటటువంటిది కొనసాగుతాయి. డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అనేటటువంటిది ఇతర దేశాలకు చెప్పాలి. దేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ వ్యవస్థకు, అంతర్గత పరిపాలనకు చూడమాకండి, మేము చూసుకుంటాం. ఇప్పుడు మీకు అంటే ఈ 10 సంవత్సరాలలో అక్కడ కనిపించిన డెవలప్మెంట్ ఇంకొక 10 సంవత్సరాలు కొనసాగితే భారతదేశానికి వాళ్ళు ఇచ్చేటటువంటి కల్చర్ హైజీన్నెస్, వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రెడిషనల్ డెవలప్మెంట్, మీరు మిజోరం కానీ, మీకు మణిపూర్ కానీ, నాగాలాండ్ కానీ, అస్సాం కానీ, డిస్పూర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ట్లో మీకు లే లడాక్ నుండి ఇక్కడ మీకు సిమ్లా వరకు, లేదు అంటానంటే ఇక్కడ బంగ్లాదేశ్ వరకు, లేదు అంటానంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ సిలిగుడి బార్డర్ వరకు మీకు కనిపించేటటువంటి డెవలప్మెంట్తోని అద్భుతాలు జరగబోతాయి. అక్కడ ఉన్నటువంటి టూరిజం మీకు మలేషియా, సింగపూరు, ఇంకా స్విట్జర్లాండ్ అటువంటివి ఏవి పనికిరావు, ఇక్కడే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అంటే సహజకృత్యమైనటువంటి సంపదలు, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద,